ప్రపంచంలో మనుషులు చాలా మంది ఉంటారు, కానీ అద్భుతమైన మనుషులు మాత్రం కొంతమందే ఉంటారు. అది కూడా కొన్ని కోట్ల మందిలో ఒకరు మాత్రమే ఉంటారు. ఈ వీడియోలో కూడా అలాంటి వారి గురించే మాట్లాడబోతున్నాను. వాళ్ళని చూసే డార్క్. మన ప్రపంచంలో రంగును బట్టి మాట్లాడించేవారు చాలా మంది ఉన్నారు. ఎదుటివారి అందాన్ని కూడా వాళ్ళ రంగుని చూసి డిసైడ్ చేస్తారు. అలాంటి వారికి అందం అనేది రంగుపై ఆధారపడదు అని నిరూపించింది. ఎందుకంటే న్యాకిమ్ గెట్వెచ్ అనే అమెరికన్ ఆఫ్రికన్ మోడల్ ప్రపంచంలోనే ది డార్కెస్ట్ ఉమెన్. కానీ ఈమె ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ పెయిడ్ మోడల్స్ లో ఒకరు. ఈమె నల్లగా ఉన్న వాళ్ళకి ఏం చెప్తుందంటే ఎవరి పర్సనాలిటీ కూడా వాళ్ళ కలర్ పై ఆధారపడదు, కేవలం వాళ్ళ హార్డ్ వర్క్ పైనే ఆధారపడుతుంది. ఈ మాటలతో ప్రపంచంలో ఉన్న చాలా మందిని మోటివేట్ చేస్తుంది. అందుకే ఈమెను ప్రజలంతా క్వీన్ ఆఫ్ డార్క్ అని పిలుస్తారు. నంబర్ 9 హార్నెడ్ లేడీ. 2010లో జాంగ్ రుఫియాంగ్ అనే చైనాకు చెందిన మహిళ ఆమె తలపై ఉన్న కొమ్ము వల్ల ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. 2010లో ఈమె వయస్సు 101 సంవత్సరాలు. ఆమె తలపై ఉన్న కొమ్ము వల్ల ఆమె ఏరియాలో చాలా ఫేమస్ అయింది. కానీ 2010లో ఒక వీడియో వల్ల ఆమె గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఎందుకంటే మీకు సోషల్ మీడియా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈమెకి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈమెను ఎవరూ చూడకుండా ఎలా ఉన్నారని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. చాలా మంది ఈమె తలపైన ఒకే కొమ్ము ఉందని అనుకుంటారు, కానీ సరిగ్గా గమనిస్తే ఇంకోవైపు కూడా చిన్నగా డెవలప్ అవుతుంది. అలా అని దయ్యాలు భూతాలతో ఈమెని పోల్చకూడదు, ఎందుకంటే ఒక స్కిన్ ట్యూమర్ వల్ల ఇలా జరుగుతుంది. అలానే జాంగ్ రుఫియాంగ్కి కూడా ఒక స్కిన్ ట్యూమర్ వల్ల ఆమె తలపైన ఒక కొమ్ము లాంటి ఆకారం వచ్చింది. కొన్ని మెడిసిన్స్ వాడితే ఆ స్కిన్ ట్యూమర్ క్యూర్ అవుతుంది. అలానే ఆమె తలపై ఉన్న కొమ్ము లాంటి ఆకారం కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ చైనీస్ మహిళకి ఆమె తలపై ఇలా కొమ్ము ఉండటమే ఇష్టం. అందుకనే ఎలాంటి మెడిసిన్స్ ని ఆ ట్యూమర్ కోసం వాడలేదు. నంబర్ 8 మ్యాన్ విత్ స్ట్రెచియెస్ట్ స్కిన్. ఒక నార్మల్ వ్యక్తి యొక్క స్కిన్ ని కొద్దిగా లాగినా కూడా వారికి నొప్పిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని స్కిన్ ఎంత స్ట్రెచ్ అవుతుందంటే దానివల్ల అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు పొందింది. అవును, గ్యారీ టర్నర్ అనే ఇతని స్కిన్ ఒక సిండ్రోమ్ వల్ల ఇలా స్ట్రెచ్ అవుతుంది. ఎలాంటి నొప్పి లేకుండా దాదాపు 6.25 ఇంచెస్ వరకు ఇతని స్కిన్ సాగుతుంది. ఇతనికున్న స్ట్రెచియెస్ట్ స్కిన్ తో దాదాపు చాలా షోస్ లో పర్ఫామ్ చేశాడు. కొంతమంది వాళ్ళ బాడీ సరిగ్గా లేదని చాలా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికి ఇతను ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. నంబర్ 7 ఎక్స్రే ఉమెన్. నటాషా డామ్కిన్ అనే అమ్మాయి రష్యాలో ఉంటుంది. ఈమె ఏమని క్లెయిమ్ చేసిందంటే ఈమెకి ఎక్స్రే విజన్ ఉంది అని. ఆ విజన్ వల్ల మనుషుల బాడీలోని పార్ట్స్ ని చూడగలదు, అంటే సేమ్ ఎక్స్రే లాగా. కొంతమంది ఆమె విజన్ ని టెస్ట్ కూడా చేశారు. ఆ టెస్ట్ లో ఆమెకి నిజంగానే ఎక్స్రే విజన్ ఉందని తెలిసింది. కానీ కొంతమంది మాత్రం ఆమె మైండ్ గేమ్ తో ఇదంతా చేస్తుందని చెప్పారు. కానీ నిజమేంటో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ నిజం కాకపోయినా కూడా మనుషుల బ్రెయిన్ ని చదివి వాళ్ళని ఫూల్ చేసే
కండిషన్ గురించి వినే ఉంటారు. ఆ కండిషన్ వల్ల అప్పుడే పుట్టిన పిల్లాడి వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. అలా అని బాడీపై ఉన్న హెయిర్ మొత్తం వైట్గా ఉండదు. కేవలం కొంత ఏరియాలో మాత్రమే వైట్ హెయిర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఒక డిఫరెంట్ అపియరెన్స్ ఉంటుంది. కానీ ఇలా బాడీ హెయిర్ కాకుండా మనకున్న 2 కళ్ళలో ఒక కన్ను బ్లూ కలర్లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ పిల్లాడిని ఒకసారి చూడండి. అతని తలకి ముందు భాగంలో వెంట్రుకలు తెల్లగా ఉండటమే కాకుండా అతని ఎడమ కన్ను కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఇదొక రేర్ జెనెటిక్ డిజార్డర్. చాలా తక్కువ మందికి ఉంటుంది. థంబ్నెయిల్లో 3 కళ్ళు ఉన్న ఫోటో పెట్టి ఇక్కడ 2 కళ్ళు గురించే చెప్పాడని అనుకోకండి. అట్రాక్టివ్గా ఉంటుందని పెట్టానంతే. అలానే మీకు బ్లూ కలర్ ఐస్, బ్లాక్ కలర్ ఐస్ ఈ రెండింటిలో ఏవి ఇష్టమో కామెంట్ చేయండి. నంబర్ 1 ఫ్లెక్సిబుల్ మ్యాన్. విజయ్ శర్మ అనే అతను ప్రపంచంలో ఫ్లెక్సిబుల్ మ్యాన్గా పేరు పొందాడు. అతని శరీరం ఎంత ఫ్లెక్సిబుల్ అంటే అతని కాళ్ళతో వాటర్ బాటిల్ పట్టుకొని వాటర్ తాగుతాడు. అలానే ఇప్పుడు కనబడుతున్న విధంగా అతని చేతులను రబ్బర్ లాగా బెండ్ కూడా చేయగలడు. అందుకే ఇతన్ని రబ్బర్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అతని బాడీ మొత్తాన్ని ఒక చిన్న బాక్స్లో కూడా ప్యాక్ చేయొచ్చు. అతనికి ఇలాంటి అబిలిటీ ఉందని కూడా అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సమయంలో తెలిసింది. సో ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.